హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌని స్మార్ట్ కార్నర్. మీరు 30+ ఏజ్లో కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా టైలరింగ్ స్కిల్ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఎలాగో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ మెథడ్ ఫాలో చేస్తే ఏజ్, లొకేషన్, బ్యాక్గ్రౌండ్ ఏమీ మ్యాటర్ కాదు, అందరికీ కెరీర్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. టైలరింగ్ నేర్చుకోవాలంటే ముందు బేసిక్ స్టిచ్చింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్, అలాగే కిడ్స్ డ్రెస్సెస్, పిల్లో కవర్స్ ఇవి ప్రాక్టీస్ చేయండి. మొబైల్లో, యూట్యూబ్లో ట్యుటోరియల్స్ ఉంటాయి. చాలా సింపుల్గా, ఈజీగా ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చారు. అవి చూస్తే మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చిన్న చిన్న టిప్స్ అవి చెప్తున్నారు. అవి ఆన్లైన్లో ఫ్రీ కోర్సెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. డైలీ 1-2 అవర్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. చిన్న చిన్న శాంపుల్స్ రెడీ చేయండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం ఫస్ట్ శాంపుల్ చేసి స్టార్ట్ చేయండి. దానికన్నా ముందు మీరు మీ ఇంట్లో మీ మదర్కి కానీ లేక మీ పిల్లలకు కానీ కుట్టి స్టిచ్చింగ్ అనేది చేసి శాంపుల్స్ ట్రై చేశారనుకోండి, అప్పుడు మీరు బయట ట్రై చేయొచ్చు. ఈ స్మాల్ స్టెప్ మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. దీంట్లో టిప్ ఏంటంటే, మిస్టేక్స్ ఎక్కువ జరిగినా సరే గివ్ అప్ ఇవ్వకండి, అంటే నేర్చుకుంటూ ఉండమని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ఫోలియో. ఈ పోర్ట్ఫోలియో క్రియేషన్ ఏంటంటే 5 to 10 స్టిచ్చింగ్ ఎగ్జాంపుల్ ఫొటోస్ క్యాప్చర్ చేసి, మనకి పోర్ట్ఫోలియో అంటే ఏమీ లేదు, ఇది మీ వర్క్ క్లియర్గా చూపించాలంటే క్లయింట్స్కి ట్రస్ట్ బిల్డ్ అవ్వడం కోసం పోర్ట్ఫోలియో ఇది ఒక ఫైల్లా క్రియేట్ చేయాలన్నమాట. మీ దగ్గర ఉన్న స్టిచ్చింగ్ ఇమేజెస్ అవి తీసుకుని ఒక ఫైల్లా క్రియేట్ చేసి అవి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో షేర్ చేయాలి. ఈ స్టెప్స్ మీకు ఫస్ట్ క్లయింట్ తెచ్చుకోవడానికి కీ అవుతుంది. అలాగే దీంట్లో టిప్స్ ఏంటంటే, క్లియర్ ఫొటోస్ ఉండాలి, అలాగే కొంచెం లైటింగ్ ఎక్కువ పెట్టి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ప్రొఫెషనల్ ఫీల్ ఇస్తుంది. లేదా ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఇమేజ్ ఈజీగా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేసి ఈజీగా వాళ్ళు వేసుకున్నట్లు కూడా ఇమేజ్ ఇచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మీ ఓన్, అంటే మీ మదర్వి కానీ మీ డాటర్స్ అంటే మీ పిల్లలవి కానీ స్టిచ్చింగ్ అయితే చేసేసి అవి ఫొటోస్ తీసుకుని వాట్సాప్ గ్రూప్లో కానీ వాట్సాప్ స్టేటస్లో అవి పెడుతూ ఉంటే మీ ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా అడుగుతారు కదా, ఏంటి ఇలా పెట్టారు అని చెప్పి. అప్పుడు వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అలా మనకి చెప్తూ ఉంటే వాళ్ళు కూడా తీసుకుంటారు. సో ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్లోనే ఆర్డర్స్ ఇలాగ ఆన్లైన్ పెట్టేయకుండా మనం ఓన్గా నేర్చేసుకుని ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ వెళ్తే వాళ్ళు ఇంకా చెప్తూ ఉంటారు కదా. వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి మనం స్టిచ్చింగ్ చేసి వెంటనే పంపలేం, దాని ద్వారా కొరియర్ ద్వారా మనం పంపడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా మనం ఇంకా ఎక్కువ బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఇది హై క్వాలిటీ వర్క్ ఫోకస్ చేయాలి. మీ క్లయింట్కి స్మాల్గా స్టార్ట్ చేసి కాన్ఫిడెన్స్ అండ్ స్మాల్ ఇన్కమ్ బిల్డ్ అవుతుంది అనమాట. ప్రాఫిట్ కూడా మీరు కొంచెం యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. తర్వాత అలా డెవలప్ అవుతుంది. పాజిటివ్ కమ్యూనికేషన్, ఫ్రెండ్లీ అప్రోచ్ ఉండాలన్నమాట. సో అదనమాట. స్మాల్ ఆర్డర్స్కి ప్రాపర్ ప్రైజింగ్ ఫిక్స్ చేయండి. మెటీరియల్ కాస్ట్, మీరు ఇన్వెస్ట్ అంటే మీరు చేసిన ఎఫెక్ట్, స్మాల్ ప్రాఫిట్, సింపుల్ ఆర్డర్స్ ఫ్రీగా ఇవ్వకండి. వర్క్ వాల్యూ మెయింటైన్ చేయండి. ఫస్ట్ మంత్ 5K to 10K ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయండి. అంతకు మించి మీరు క్రాస్ చెయ్యొచ్చు, బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. దీనికి ప్రైజింగ్ ట్రాన్స్పరెంట్గా మెన్షన్ చేసేయండి. అంటే ఫిక్స్డ్ రేట్స్ స్టార్టింగ్ తక్కువ పెడతాం కాబట్టి క్లయింట్స్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అప్పుడే మీకు పోర్ట్ఫోలియో రెడీ అయితే సోషల్ మీడియా ప్రమోషన్స్, వాట్సాప్ గ్రూప్, లోకల్ కాంట్రాక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయండి. సో దీనివల్ల మనకి రిపీట్గా క్లయింట్స్ వస్తూ ఉంటారు, ఒకరి ద్వారా ఒకరికి చెప్తూ ఉంటారు అనమాట. ఇన్కమ్ స్టేబుల్గా ఉంటుంది. 2-3 మంత్స్ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే, స్మాల్ ఆర్డర్స్ హ్యాండిల్ చేస్తే మీకు మంత్లీ 15K to 20K ఇన్కమ్ కంపల్సరీ రీచ్ అవుతుంది. సో ఆల్వేస్ ట్రాక్ ఆర్డర్స్, డెలివరీ డేట్స్, ఇవన్నీ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో న్యూ డిజైన్స్, ఫ్రెండ్లీ స్టిచ్చింగ్ నేర్చుకోండి. ప్రీమియం క్లయింట్స్ అంటే వాళ్ళు ఏ టైప్ అడిగినా స్టిచ్చింగ్ మీరు చేసేలాగా, అంటే స్టార్టింగ్ అవసరం లేదు. ఒక 3-4 మంత్స్ మీకు కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత స్పెషల్ ప్రోడక్ట్స్ టార్గెట్ చేయండి. ఇన్కమ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది. 30K ప్లస్ మంత్ కూడా మీకు పాసిబుల్. సో ఈ మౌని స్మార్ట్ కార్నర్లో చెప్తుంది ఏంటంటే, 30+ ఏజ్లో స్టార్ట్ చేసిన తర్వాత స్మాల్ స్టెప్స్, ప్రాక్టీస్, ఇన్కమ్ క్లియర్గా ఫాలో చేసి సక్సెస్ తెచ్చుకోవచ్చు. మీరు కూడా స్టార్ట్ చేయండి. పేషెన్స్ మెయింటైన్ చేయండి. కామెంట్లో మీ టైలరింగ్ స్కిల్ స్టార్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా చాలా ఉమెన్కి మోటివేషన్ అండ్ క్లారిటీ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.